ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మీ ఇంట్లో జరిగే పెళ్ళికో లేక ఫంక్షన్కో మీ బంధువులు కానీ స్నేహితులు కానీ వారికి మీపై ఉన్న అభిమానాన్ని బట్టి బహుమానం తెచ్చిచ్చారే అనుకోండి. మీరు ఇచ్చే గిఫ్ట్ నాకు నచ్చలేదు అని వారి ఎదుటి మీ మొహం మార్చుకుంటే వారికి ఎంత బాధగా ఉంటుంది. అలానే గర్భఫలం కూడా దేవుడు ఇచ్చే బహుమానం అని బైబిల్ చెప్తుంది. దేవుడిచ్చిన బహుమానాన్ని సంతోషంగా స్వీకరించాలే కానీ నేను కొడుకుని అడిగితే కూతుర్నిచ్చేవేంటని దేవుణ్ణి ప్రశ్నించకూడదు. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో పిల్లలు లేక బాధపడేవారు చాలామంది ఉన్నారండి. కనీసం దేవుడు ఎవరో ఒకరిని ఇస్తే అంతే చాలు అనుకునేవారు లేకపోలేదు కదా. ఫ్రెండ్స్, మనం కష్టపడితే వచ్చేది జీతం అండి. బహుమానం అనేది ఎవరో కష్టపడితే మనకు వస్తుంది. మనకి వచ్చే జీతాన్ని ఖచ్చితంగా అడగొచ్చు కానీ ఇచ్చే బహుమానాన్ని కాదు కదా. అది ఇచ్చేవారి దాతృత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైనా మనకి బహుమానం ఇస్తే స్వీకరించాలే కానీ తృణీకరించకూడదు ఫ్రెండ్స్. కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఇచ్చిన బహుమానాన్ని బట్టి సంతోషిస్తూ దేవుని స్తుతిస్తూ వారిని దేవునిలో పెంచండి.